ముద్దిపల్లి గ్రామంలో అతి పురాతన ఆంజనేయ ఆలయం శిథిలావస్థలో ఉండగా గ్రామస్తుల సహకారంతో నూతనంగా ఆలయాన్ని నిర్మించడంతో శనివారం నుండి 3 రోజుల పాటు ఆంజనేయ విగ్రహ శ్రీ నవగ్రహ ధ్వజ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవాలు వేద పండితులు ముత్యాల రామచార్యులు దీక్షిత్ శర్మ సమక్షంలో వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు శనివారం శాంతి మంత్ర పఠనం, గణపతి పూజ, పుణ్యవహాచనము, పంచగవ్య ప్రవచనము, రక్తబంధనము, యాగశాల సంస్కారం, ప్రవేశం, నవగ్రహ యోగిని వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మంటపహనము, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హవనము, మూలమంత్ర హవనము, జలాదివాసము, మంగళహారతి, మంత్రపుష్పం, ఘట్టాలను నిర్వహించారు. రెండో రోజు ఆదివారంన గణపతి ప్రార్థన, మూలమంత్ర మూర్తి హవనము, స్థాపిత దేవత హవనములు, మంతుసూక్త హవనములు, పంచముక్త హవనములు, ధాన్యాది వాసము, మంగళహారతి, మంత్రపుష్పం. మూడో రోజు సోమవారంన శాంతిపటం, గణపతి ప్రార్థన, కర్మన, పుణ్యహవచనము, ఘట్టన్యాస, బీజన్యాస, ధాతున్యాసములు, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజ శిఖర ప్రతిష్టాపములు, శిఖర ప్రతిష్టాపనలు, శాంతి, పౌష్టిక హోమములు, బలిహారణములు, జయాదులు, పూర్ణహుతి వంటివి నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. కనుక ఏమి మాట్లాడకుండా ఒక 10 నిమిషాలు నమశివాయ అనేటువంటి జపం చేస్తేనే మనకు బలం, తీసేటువంటి బలం భగవంతుడు ఇస్తాడు. ఓం ధూమ్రాచకరాయ నమః. విగ్రహస్య ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. తం పుష్పాకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, బింబే కలశే ప్రవేశయామి. జనీకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి. శంసుస్వీకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, బింబే కలశే ప్రవేశయామి. సంస్వరూపకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. కపిలాయ కపిలాకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. హవ్యవాహకరాయ నమః. కలశే బింబే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. కవ్యవాహకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. కంభం దబినీకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. ఖంభం దాబినీకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. గంభం ధూమ్రాకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. ఖంభం మరీచికరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. యం జ్వాల్మీకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. చందం రుచికరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. చందం సుష్మాకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. జంథం భోజాకరాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. చందం శంకర భగవానికి, నవగ్రహ భగవానికి. బుద్ధిపల్లి గ్రామంలో అందరి సమస్త భక్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించుకొని ధ్వజస్తంభం కూడా భిన్నమైన సమయంలో రాతి ధ్వజస్తంభాన్ని అందరు భక్తుల సహకారంతో పునర్నిర్మించుకుంటున్నాం. అలానే నవగ్రహ స్థాపన, ఆ తరువాత శివలింగ ఆంజనేయ జీర్ణోద్ధరణ కార్యక్రమము అందరి సహకారంతో ఈ రోజు నుంచి ప్రారంభమై 2వ తారీఖు వరకు 3 రోజులుగా ఏకకుండాత్మకంగా ప్రతిష్టా కార్యక్రమము అందరి సమస్త భక్తుల సహకారంతో నిర్వహించుకునే సంకల్పం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ధర్మస్య వ్యయోస్తు అధర్మస్య నాశయోస్తు అనేటువంటి శాస్త్రానుసారంగా ధర్మము జయించి అధర్మము నాశనం కావాలనేటువంటి సత్సంకల్పంతో, తద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణార్థం, తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క ప్రతిష్టను సంకల్పించుకున్నాం. కనుక ఈ ప్రతిష్టలో అందరూ కూడా భాగస్థులై ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ గ్రామమంతా కూడా, ఈ దేశమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష లోకా సమస్త సుఖినో భవంతు. ఆంజనేయ భగవానికి జై.